సత్యమును జీవమును ఆధారము నీ వాక్యము నా త్రోవకు. అనుసరింతునయ్యా ఆత్మశక్తితో, అనుసరింతునయ్యా ప్రభుతో ప్రారంభం అనే ఆధ్యాత్మిక అనుదిన ప్రార్థనా కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం. మన జీవితానికి ఆదియు ఆధారమునైనటువంటి ఆ దేవుణ్ణి మొదట మరణించుకున్నట్లయితే ఆ దినమంతయు ఆయన కృపాక్షేమములే మన వెంట వచ్చును. మొదట వేకునే లేవగానే మరి నీతిసూరుడైనటువంటి ఆయనని చూద్దాం, ఆయన మనలనైన స్వరాన్ని మనం విందాం. మన జీవిత కాలం అంతయు ఆయన ఆశీర్వాదములు దీవెనలు మన మీద కుమ్మరించును. యెషయి 65:24 మనం చూసినట్లయితే వారికి ఈలాగున జరుగును, వారు వేడుకొనుక మునుపు నేను ఉత్తరం ఇచ్చేదను, వారి మనవి చేయుచుండగా నేను ఆలకించెదను. మనవి చేయుచుండగానే ఆయన మన మనవిని ఆలకిస్తున్నాడు. కాబట్టి మరి ప్రతి దినము కూడా ఈ యొక్క అనుదిన ఆధ్యాత్మిక కార్యక్రమంలో మనం పాల్గొన్నట్లయితే మన జీవిత కాలం అంతయు కూడా ఆయన మేలులను మనం పొందుకోగలం, ఆ నిత్యరాజ్యంలో వారసులుగా మనము జీవించగలం. రండి, ప్రభుతో ప్రారంభం కార్యక్రమంలో పాల్గొనండి, ఆత్మీయ మేలులు పొందండి. దేవుడు మిమ్మల్ని దీవించును. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి కొన్ని పరిస్థితులను బట్టి డైలీ డివోషన్స్ ప్రభుతో ప్రారంభం అనే కార్యక్రమాన్ని 25వ కీర్తన ఆధారంగా కొనసాగించలేకపోతున్నాం. మీకు తెలుసు, గత వారం నుంచి ఈ చికెన్ గున్యా జ్వరం వల్ల సిక్ అయ్యాను. ప్రయత్నం చేశాను కానీ నా వల్ల కావడం లేదు. కాబట్టి కొన్ని పాతవి రిపీట్ చేస్తున్నాం. దయచేసి మన్నించి అంగీకరిస్తారని, అదే రీతిగా మా గురించి ప్రార్థిస్తారని విశ్వసిస్తూ మరి డైలీ డివోషన్స్ కంటిన్యూ చేయాలని మనవి చేస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ ఆల్. దేవ
దేవుని సంగమా, మరొక నూతన దినమును దేవుడు మనకు అనుగ్రహించాడు. దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాను. మన సంఘ వార్షిక కృతజ్ఞతార్పణల పండుగలో ఇది 2వ దినం. మరి ఉదయం మొదలుకొని సాయంకాలం వరకు ఆలయ ప్రాంగణములో కుటుంబాలుగా చేరి సంతసించుటకు, స్తుతించుటకు, కృతజ్ఞతలు తెలియచేయటకు దేవుడు అనుగ్రహించిన ఆహ్వానాన్ని బట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాను. దయచేసి ఈ సమయం, ఈ దినం దేవుని కొరకు కేటాయించబడిన సమయం కనుక అందరూ కూడా కుటుంబాలుగా చేరి దేవుని సన్నిధిలో ఆనందించాలని, ఆరగించాలని, ఆస్వాదించబడాలని కోరుకుంటూ మరొకసారి మనఃపూర్వకంగా మీకందరికీ మరి స్వాగతం తెలియచేస్తున్నాను. ప్రార్థన చేద్దాం. కృపగల దేవా, దైవ తండ్రి, మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన. ప్రభుతో ప్రారంభం అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని క్రమం తప్పకుండా వీక్షించుటకు, వినిపించబడే వాక్యాన్ని ధ్యానం చేయుటకు, నీతో సంభాషించి ప్రార్థించి మా జీవిత అవసరతలు తీర్చుకున్నటకు మీరు అనుగ్రహించిన ఈ ధ్యాన మాలికను బట్టి స్తుతులు చెల్లిస్తున్నాం. మరి ఈనాటి కొరకు మేము వేచి ఉండగా మీరే మాకు కావలసిన ఉపదేశాన్ని అందించమని వేడుకుంటూ మా రక్షకుడైన యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. స్నేహితులారా, నేటి కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగం సమూయేలు 2వ గ్రంథము 9వ అధ్యాయము 3వ వచనం. రాజు, యెహోవా నాకు దయ చూపినట్లుగా నేను ఉపకారము చేయుటకు సౌలు కుటుంబంలో ఎవడైనా ఒకడు శేషించి ఉన్నాడా అని అతన్ని అడుగగా, సీబా, యోనాతానుకు కుంటికాళ్ళు గల కుమారుడు ఒకడు ఉన్నాడని రాజుతో మనవి చేసెను. యెహోవా నాకు దయ చూపినట్లు నేను ఉపకారము చేయుటకు సౌలు కుటుంబములో. సో దావీదు తన పట్ల దేవుడు చేసిన మేళ్లను నెమరు వేసుకుంటూ, మరి ఆయన కృప లేకుండా, ఆయన దయ లేకుండా, ఆయన ఉద్దేశం లేకుండా, ఆయన సంకల్పం లేకుండా నేను ఈ సింహాసనం మీద ఉండేవాడిని కాదు. సో నేను ఏమై ఉన్నానో దానికి సమస్తము ఆయనే. కాబట్టి దేవుడు నాకు దయ చూపినట్లుగా నేను దయ చూపినట్లుగా, నాకు దయ చూపినట్లుగా నేను దయ చూపినట్లుగా. సో దేవుడు నాకు అధికమైన దయను చూపించాడు, కాబట్టి నేను ఆ దయను చూపించాలి. ఒక మాటలో చెప్పాలంటే, దేవుని దయను పొందిన వారు ఆ దైవిక లక్షణాన్ని మన ద్వారా ఇతరులకు అందించాలి. వీఆర్ ది ట్రాన్స్మిటర్స్. నేను గతంలో 1-2 సార్లు చెప్పాను, మనకు పవర్ సప్లై ఉంటుంది. ఆ పవర్ సప్లై ఆ విభాగాన్ని 2గా విభజించారు. ఇంతకుముందు ఏపీఎస్ఈబి అని ఉండింది, ఇప్పుడు 2గా విభజించబడింది. ఒకటి జెన్కో, ఇంకోటి ట్రాన్స్కో. జెన్కో అనేది ఇట్ జనరేట్స్ ద పవర్ అనగా ఇట్ ప్రొడ్యూసెస్ ద పవర్, ద సోర్స్ ఆఫ్ ది పవర్ జనరేటర్. సో ఏపీ జెన్కో అంటే మరి పవర్ని ఉత్పత్తి చేసేది. సో దేవుడు మనకు ఆ జెన్కో లాగా దేవుడు తన లక్షణాలు మనకు అందిస్తాడు. సో మనలో ఉత్పత్తి చేస్తాడు ఆయన. ఎవరు? ఆయన్ను ప్రేమించిన వారు, ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారు. ఆయన్ను ప్రేమించిన వారు, ఆయన చేత ప్రేమించబడిన వారు, ఆయన సంకల్పం చేత పిలువబడిన వారికి రోమపత్రిక అంటే సమస్తము సమకూడి మేలు జరుగుతుంది అంట. కాబట్టి ఆ మేలు జరిగినప్పుడు ఆ మేలు ఏం చేయాలి? సో కేవలము ప్రొడ్యూసింగ్ మాత్రమే కాదు, జెన్కో మాత్రమే కాదు, ట్రాన్స్కో కూడా అవసరం. అనగా ట్రాన్స్కో ట్రాన్స్మిట్స్ ద పవర్ ఫ్రమ్ జెన్కో టు ఆల్ ది పీపుల్ హూ రిక్వైర్డ్ ఆఫ్ ది పవర్. ఆ పవర్ ఎవరెవరికి కావాలో
వారి గృహాలకు కానీ, ఆఫీసులకు కానీ, కార్యాలయాలకు కానీ, లేకపోతే ఫ్యాక్టరీస్ కానీ, ఎవరికైనా జెన్కో ద్వారా ప్రొడ్యూస్ చేయబడినటువంటి ఆ పవర్ని ట్రాన్స్కో ఇతరులకు అందిస్తుంటుంది. సో ట్రాన్స్కో ఇస్ ద ట్రాన్స్మిటర్ ఆఫ్ ది పవర్ విచ్ ఇస్ రిసీవ్డ్ ఫ్రమ్ ది జెన్కో. సో ఆల్సో దేవుని ద్వారా ఆశీర్వదించిన మన ఆశీర్వాదాలు అనేక మందికి అందించవలసిన బాధ్యత మన మీద ఉంది. ఇంకా మనకు అర్థం కావాలంటే యోహాను సువార్తలో దేవుడు అంటాడు, నేను లోకమునకు వెలుగు, నన్ను వెంబడించువాడు చీకట్లో నడవక జీవపు వెలుగును కలిగి ఉంటాడంట. సో ఐ ఆమ్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్ అంట. నేను నిజమైన వెలుగు కలిగి ఉండేను అంటాడు. అది మొదటి అధ్యాయం కూడా, నిజమైన వెలుగు, ద ట్రూ లైట్. దాని ఇంకొక భాషలో ద ఆరిజిన్ ఆఫ్ ద లైట్, ది ఆరిజిన్ ఆఫ్ ద లైట్, ద ఒరిజినల్ లైట్. ట్రూ లైట్ అంటే ద ఒరిజినల్ లైట్, ది ఆరిజిన్ ఆఫ్ ద లైట్. వెలుగుకు మూలము, ఆ మూలము, దానిలో జీవం ఉంది. సో నేను లోకమునకు వెలుగు అని చెప్పిన ఆయన, అనగా ఐఎమ్ ది ఆరిజిన్ ఆఫ్ ద లైట్ అని చెప్పిన యేసయ్య మత్తయి సువార్తలో ఏమంటాడు, మీరు లోకమునకు వెలుగు అంటే, యు ఆర్ ద లైట్ ఆఫ్ ది వరల్డ్. సో ఆ జెన్కో, ది ఆరిజిన్ ఆఫ్ ద లైట్ పవర్లోంచి మనము ఆయన వెంబడించిన వారమైన మనము ఆయన చేత వెలిగించబడి ఆ వెలుగు ప్రకాశించబడాలి. అందుకే మత్తయి సువార్త అంటాడు, దీపము వెలిగించి కొంచెం కింద మంచం కింద పెట్టకూడదు, దీపస్తంభం మీదనే పెట్టాలి. ఎందుకు? అది ప్రకాశించినట్లుగా, మనుషులందరికీ వెలిగించినట్లుగా. సో ఆల్ ద డివైన్ క్వాలిటీస్ విచ్ వాస్ ప్రొడ్యూస్డ్ ఫ్రమ్ గాడ్ అండ్ ట్రాన్స్మిటెడ్ అన్ టు అస్ హ్యాస్ టు బి ట్రాన్స్మిటెడ్ టు ద రెస్ట్ ఆఫ్ ది వరల్డ్ హూ ఆర్ లివింగ్ ఇన్ ద డార్క్నెస్. సో కాబట్టి మనము వెలుగుగా వెలిగించబడిన తర్వాత ఆ దైవిక లక్షణాన్ని వెలిగించబడిన వారికి కాదు, చీకట్లో ఉన్న వారికి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక 100 వాట్స్ బల్బ్ ఉంది. సో ఆ వెలుగులో నేనున్నాను. ఇక్కడ తీసుకుని వచ్చి ఒక 40 వాట్స్ బల్బ్ వెలిగించినంత మాత్రాన దట్ మేక్స్ నో డిఫరెన్స్, బికాస్ ఐఎమ్ ఆల్రెడీ ఇన్ ద లైట్. కానీ నేటి చాలాసార్లు మన సమాజంలో వెలిగించిన వెలుగులో ఉన్న వారికే వెలిగిస్తాం, వెలుగు గురించి ఎరుక ఉన్న వారికే వెలిగిస్తుంటాం. కానీ చీకటిలో ఉన్న వారికి వెలిగివ్వటానికి, ఆ చీకటిలో ఉన్న వారిని వెలుగును వెంబడించడానికి, ప్రేరేపించడానికి వీఆర్ అనేబుల్ టు ట్రాన్స్మిట్ ద లైట్ విచ్ వి రిసీవ్డ్ ఫ్రమ్ ది సోర్స్ ఆఫ్ లైట్. నిజమైన వెలుగు ద్వారా వెలుగును పొందిన మనము ఆ వెలుగును ఇతరులకు అందించలేకపోతున్నాం. సో దావీదు ఇక్కడ చాలా చక్కని భావన వాడతాడు. ఆ భావనలో మూడవ వర్షం చూడండి. యెహోవా నాకు దయ చూపినట్లుగా, సో దేవుడు నీ పట్ల దయ చూపాడు అన్న భావన నీకు కలగాలంటే నీ ప్రారంభాన్ని ఒకసారి వెనక్కి చూసుకోవాలి. నీ ప్రారంభం నుంచి, లేకపోతే నీ పితరుల కాలం నాటి ప్రారంభం నుంచి నేటి వరకున్న ఆ కాలంలో నీవు పొందిన అభివృద్ధిని మనము లెక్క వేసుకుంటే చాలాసార్లు మనమున్న స్థాయిని బట్టి, స్థితిని బట్టి హెచ్చించుకుంటూ ఉంటాం. కానీ దానికి మూలం ఏంటంటే మన ప్రారంభం. ఆ గోడ పైభాగముల ఉపరితలానికి మనము వెళ్ళి అక్కడ ఏమన్నా పని చేయాలంటే ఆ నిచ్చెన తప్పనిసరిగా కింద ఉండాలి, నేలకు తాకాలి. కాబట్టి అక్కడికి ఎక్కాలంటే కింద నుంచి పైకి ఎక్కాలి. అలాగే ఒక అంతస్తు పైకి వెళ్ళాలి, లేకపోతే 2 అంతస్తులు పైకి వెళ్ళాలంటే కింద నుంచి ప్రారంభించాలి. సో వీ నీడ్ టు ఎవాల్యుయేట్ ద బ్లెస్సింగ్స్ కౌంటింగ్ ఆన్ ద బిగినింగ్. నెంబర్ 1, ఎక్కడి నుంచి ప్రారంభించబడ్డా. సో దేవుడు నా పట్ల దయ చూపాడు అని చెప్పటానికి
మనకు ఆధారం ఏంటంటే ఎక్కడి నుంచి ప్రారంభించాము, ఫ్రమ్ వేర్ వి బిగిన్ అవర్ లైఫ్. దేవునిలో మనం ఎప్పుడు ప్రారంభించబడిన ఆ క్షణం నుంచి దేవుడు నీ జీవితంలో నా జీవితంలో అనుగ్రహించిన అనేకమైన మేళ్ళు. ఈ దినము రేపు కృతజ్ఞతార్పణ పండుగ. సో కృతజ్ఞతలు చెల్లించాలంటే ఏదో కొంత అలా భావిస్తాం. కానీ ఒక్కసారి ఆలోచించి వెనక్కి చూసుకొని మనకు సమస్య కలిగినప్పుడు, మన కష్టం కలిగినప్పుడు, మనకు బాధ కలిగినప్పుడు, మన బలహీనత కలిగినప్పుడు, సో దేవుడు మనల్ని కాపాడకపోయి ఉంటే, అనగా వేలు లక్షలు మనం ఖర్చు పెడుతుంటాం వైద్యులకు కానీ, హాస్పిటల్స్ కానీ. అలాగే మన బిడ్డల భవిష్యత్తు కొరకు, వారి విద్య కొరకు లక్షలు డొనేషన్స్ రూపంలో, ఫీజు రూపంలో కడుతూ ఉంటాం. మేము చదివినప్పుడు, మేము చిన్ననాడు ఉన్నప్పుడు మాకు కనీసం నాకు గుర్తున్నంత వరకు నా హాస్టల్ ఫీజు 25 రూపీస్ పర్ మంత్. 25 రూపీస్ పర్ మంత్ నా హాస్టల్ ఫీజు. సో స్కూల్లో అయితే ఫ్రీ. ఆ హాస్టల్లో కూడా భోజనం పెడతారు కాబట్టి. సో లక్ష్యంలో పెట్టగలుగుతున్నాం. అదే దేవుని దగ్గరికి వచ్చేసరికి వందలు వేలు లెక్క పెడుతుంటాం. మన బిడ్డల గురించి, వారి భవిష్యత్తు గురించి ఎంత ప్రయత్నం చేస్తుంటాం. వివాహాలు చేస్తుంటాం, బిడ్డల గురించి ఎన్ని లక్షలు ఖర్చు పెడతాం, 10 లక్షలు ఖర్చు పెడతాం. వివాహం అయిన తర్వాత ఆలయానికి వచ్చి వారు ఇచ్చే ఆ కృతజ్ఞత కానుక ఎలా ఉంటుందో తెలుసా అండి? కొన్నిసార్లు నాకు కొంచెం ఇబ్బంది కలుగుతుంది, కానీ ఏం చెప్పలేము. ఆ ఆహ్లాదానికి, ఆ ఆనందానికి, ఆర్భాటానికి లక్షలు ఖర్చు పెడతాము. ఆశీర్వదించిన దేవుని దగ్గరికి వచ్చేసరికి మన చేతులు ముడుచుకుంటుంటాయి. సో we need to count the grace of God which we received from the very day one. ఆ మొదటి దినము మొదలుకొని దేవుడు నా పట్ల ఏం చేశాడు? దేవుని కృప లేకుండా, దేవుని దయ లేకుండా నా ఇంట్లో, నా కుటుంబంలో ఈ క్రియ జరిగి ఉండేదా? ఈ కార్యం జరిగి ఉండేదా? సో ఈ ఆరోగ్యం పొంది ఉండేవాడినా? ఈ ఉద్యోగం పొంది ఉండేవాడినా? సో డూ యూ నీడ్ అ రీజన్ ఫర్ థ్యాంకింగ్ గాడ్? డూ వి నీడ్ అ రీజన్? నేను ప్రతి సంవత్సరం ఈ కానుకల పండుగప్పుడు చెప్తుంటాం ఒక ఎగ్జాంపుల్. హాస్పిటల్కి వెళ్ళి అనారోగ్యత పాలై ఆపరేషన్ జరిగించుకొని లక్షలు ఖర్చు పెట్టి ఆలయానికి వచ్చి ఎంతో కొంత ఇస్తారు. ఆ ఇచ్చేది కూడా దానికి సంబంధించింది కాదు, కానీ వాటెవర్ కొంత ఇవ్వగలుగుతున్నారు. కొంతమంది దాన్ని అపహాస్యం చేస్తూ డాక్టర్కి హాస్పిటల్లో ఇన్ని లక్షలు ఖర్చు పెట్టిందండి, 5, 6, 7, 10 లక్షలు ఖర్చు పెట్టారు. ఇక్కడికి వచ్చి చూడండి 1000 రూపాయలే ఇచ్చారు. ఆ మాట పక్క వాళ్ళంటే వాళ్ళందరూ నవ్వుతూ ఉంటే అక్కడ ఉన్న చిన్న పిల్లవాడు కొడుకు అడిగి, డాడీ యాంటీకి ఆపరేషన్ అయింది, ఇంత ఖర్చు అయింది కదా, ఆంటీ కృతజ్ఞత కానుక చెల్లించింది, మరి నువ్వెందుకు చెల్లించలేదంటే, ఆంటీకి హార్ట్ అటాక్ వచ్చిందిరా, బాగైపోయింది, దేవుడు బాగు చేశాడు కాబట్టి. మరి ఆ చిన్న కుమారుడు అమాయకంగా అడిగిన ప్రశ్న ఏంటంటే, డాడీ ఆంటీకి హార్ట్ అటాక్ వచ్చింది, 5 లక్షల పైన ఖర్చు అయిపోయింది, నీకు హార్ట్ అటాక్ రాలేదు కదా, నీకు 5 లక్షలు మిగిలింది కదా. సో డూ వి నీడ్ అ రీజన్ టు థ్యాంక్ గాడ్? ఒక ప్రమాదం నుంచి తప్పించబడ్డాం, ఒక అనారోగ్యం తప్పించబడ్డాం, ఒక సమస్య నుంచి తప్పించబడ్డాం కాబట్టి దేవాస్తుతులు కాదు, అసలు సమస్యలే రాకుండా నిన్ను కాపాడుతున్నాడు. నిన్ను కాపాడువాడు కునుకడు నిద్రపోడు, ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు. దట్ ఈస్ అ ప్రామిస్ ఫ్రమ్ గాడ్. నీకు సమస్యలే రాకుండా కాపాడుతున్నాడు ఆయన. నీ రాకపోకలేదు నీ దేవుడని యెహోవా నిన్ను కాపాడు, నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపిస్తాడు. నీ పాదములకు రాయితను అనేకమైన వాగ్దానాలు మన వాహనాల మీద రాసుకొని పోతుంటాం. But we don't recognize, we don't acknowledge how God is protecting us continually in all our travels, in all our day life. ప్రతిదినము మన దినచర్యలో, దిన ప్రయాణంలో, దినకాల చర్య. సో దేవుడు మన పట్ల చూపిన దానికి కృతజ్ఞత ఎలా చూపిస్తున్నాం, ఎలా చెల్లిస్తున్నాం ఒకసారి ఆలోచించండి. ఆయన ఇవ్వకుండా మనం ఏం పొందలేమండి.
పొందినది యావత్తు కూడా ఆయన ద్వారా మనం పొందింది. పొంది ఉన్నది యావత్తు కూడా ఆయన ద్వారా మనం పొందింది. వి నీడ్ టు అక్నాలెడ్జ్. ఆ అక్నాలెడ్జ్మెంట్ లేకపోతే దేవుణ్ణి నిజంగా స్తుతించలేము, కృతజ్ఞత చెల్లించలేము. ఇట్ ఈస్ నాట్ ద మనీ వాట్ యు ఆర్ గివింగ్. ఈరోజు పాస్టర్ గారు చెప్పారు కాబట్టి రేపు తీసుకుని వచ్చి ఇవ్వాలని కాదు. యు మస్ట్ హ్యావ్ ఎ హార్ట్ ఫర్ ఇట్. యు నీడ్ టు హ్యావ్ ఎ మైండ్ ఫర్ ఇట్. ఆ దేవుని పట్ల నిజమైన కృతజ్ఞత భావము కావాలి. ఆ భావముతో నువ్వు చెల్లించగలగాలి. అది కూడా దేవుడు మనకిచ్చిన సామర్థ్యం. ఆ భావము కావాలి. సో ఏ భావముతో మనం ఉన్నాము ఒకసారి ఆలోచించాలి. నేను దేవుడు నా పట్ల దయ చూపినట్లుగా నేను దయ చూపునట్లు. సో ఐ వాంట్ టు బీ ఎ ట్రాన్స్మిటర్ ఆఫ్ గాడ్స్ బ్లెస్సింగ్స్ ఫర్ వాట్ ఐ రిసీవ్ ఫ్రమ్ గాడ్. దేవుని ద్వారా నేను పొందిన దాన్ని ఇతరులకు అందించగలిగే రీతిగా నేను ఒక సాధనముగా వాడబడాలి. ఐ వాంట్ టు బీ ఎ బ్రిడ్జ్ బిట్వీన్ గాడ్ అండ్ ద పీపుల్ ఇన్ నీడ్. దేవునికి అనగా నిజమైన వెలుగైన దేవునికి వెలిగించబడిన నేను చీకట్లో ఉన్న వారికి వెలుగును అందించాలి. అలాగే దేవుని దయను పొందిన నేను నిస్సహాయ స్థితిలో ఉన్న వారికి ఆ దయను చూపించాలి. దేవుని ద్వారా మేలు పొందిన నేను కృతజ్ఞతను చెల్లించాలి. సో we should not retain, we should transmit. ఎందుకంటే మనం ఇవ్వడం ద్వారా తిరిగి అధిక రెట్లు పొందే అవకాశాన్ని, ఆశీర్వాదాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ఈ కృతజ్ఞతార్పణ పండుగ సందర్భంగా ఈ ఆధ్యాత్మిక ప్రేరణ దేవుడు అనుగ్రహించిన ఆలోచన కాబట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తూ ఆ స్పందన మనందరి హృదయాల్లో కలిగి ఉండాలని కోరుకుంటూ ప్రభు నామమున మీకు మరొకసారి శుభములు తెలియజేస్తున్నాను. ప్రార్థన చేద్దాం. కృపగల దేవా, దయల తండ్రి, మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన. నీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి ప్రోత్సహించి అనుగ్రహిస్తున్న దీవెనకర అనుభవాలు బట్టి స్తుతులు చెల్లిస్తూ మేము నీ దయను పొంది ఉన్నాము గనుక ఆ పొందిన దయను మేము లెక్కించాలంటే మా వెనుకటి ప్రారంభాన్ని ఒకసారి గ్రహించాలి. ఆనాటి నుంచి, ఆ క్షణం నుంచి ఏ రీతిగా మేము హెచ్చించబడ్డామో, దీవించబడ్డామో, ప్రేమించబడ్డామో, ఆస్వాదించబడ్డామో అవి లెక్క వేసుకుంటూ దానికి తగిన రీతిగా మేము స్పందించగలిగిన మనస్సును, హృదయాన్ని మాకు దయచేయమని మా రక్షకుడైన యేసు నామమున అడిగి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన ఈ వాక్యాభిలాషులకు మరి భవిష్యత్ జీవితానికి వారు పొందిన మేలకు పొందబో ఆశీర్వాదాలకు సదా తోడేందును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.